హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీసీసీ 2025 జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. చాలా మంది నేనైతే వీడియోస్ కింద అడుగుతా ఉన్నారు టీసీసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. మనకైతే వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది రిజల్ట్స్ అనేది. మీరు సింపుల్ గా మొబైల్ అయినా చూసుకోవచ్చు. ఇంకా చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఏంది దీని గురించి మొత్తం క్లారిటీగా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ మనం రిజల్ట్స్ చూసిన తర్వాత మనకు మెమోస్ కూడా ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు, ఏంది అనే గురించి క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేసి ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు మొబైల్లో సింపుల్ గానే చూసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మీకు కావాల్సింది ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. మీరు టైలరింగ్ కానీ టైలరింగ్ లోయర్ కానీ టైలరింగ్ హయ్యర్, లేకపోతే డ్రాయింగ్ లోయర్ కానీ డ్రాయింగ్ హైయర్ కానీ ఏది చేసినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు. రిజల్ట్స్ సింపుల్ గానే చూసుకోవచ్చు. ఫస్ట్ మీ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు రాసి ఉంచుకోండి, లేకపోతే మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే రిజల్ట్ టైప్ మనం చూసుకోవాలంటే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా మీరు సింపుల్ గా మీ మొబైల్లో చూసుకోవడానికి ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. సెర్చ్ బార్ లో బీఎస్సీ తెలంగాణ టైప్ చేసేయండి. బీఎస్సీ అని తెలంగాణ టైప్ చేయగానే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడానికి కానీ డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ రిజల్ట్ చూసుకునే పేజ్ అయితే తీసుకెళ్తుంది అనమాట. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. మీరు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. లేదు మీరు ఇట్లా నేను చెప్పిన విధంగా చూసినా కూడా మీకు వచ్చేస్తుంది అనమాట, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా బీఎస్సీ తెలంగాణ టైప్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. తెలంగాణకు సంబంధించి బీఎస్సీ తెలంగాణ అనేది ఇది మనకు టీటీసీకి సంబంధించి అన్ని కండక్ట్ చేసేది వెబ్సైట్ ఇందులో అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. టీటీసీ జనవరి 2025 రిజల్ట్స్ అనమాట. ఈ రిజల్ట్స్ మనము మొబైల్లో ఈజీగా చూసుకోవచ్చు. తర్వాత మెమోస్ కూడా మనకు ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ప్రెస్ నోట్ కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ మనం ప్రెస్ నోట్ చూసుకున్నట్లయితే ద రిజల్ట్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ జనవరి 2025 ఆర్ రిలీజ్డ్ అండ్ మార్క్స్ మెమోస్ ఫర్ హోస్టెడ్ ద వెబ్సైట్. అంటే వెబ్సైట్ లోపల మార్క్స్ మెమోస్ పెట్టామన్నమాట. తర్వాత రోల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ద పాస్ సర్టిఫికేట్స్ విల్ బి డిస్పాచ్ యువర్ డ్యూ టు కోర్స్. అంటే మీకు చేసినటువంటి కోర్స్కి సంబంధించిన పాస్ సర్టిఫికేట్స్ కూడా మీ డిఓ ఆఫీస్కు డిస్ట్రిబ్యూట్ చేసామని చూడండి. మీరు కోర్స్ చేసినటువంటి డిఓ ఆఫీస్ అంటే మీరు కోర్స్ చేసినప్పుడు మీ డిఓ ఆఫీస్ ఎంచుకొని ఉంటారు కదా, ఆ డిఓ ఆఫీస్కి మీ మెమోస్ అయితే పంపించామని ఇక్కడ ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. డిస్పాచ్ అంటే పంపించారు. మీరు 2-3 డేస్ ఆగి ఒకసారి వెళ్ళి అక్కడ అడగండి, మెమోస్ ఇస్తారనమాట. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టీసీసీ రిజల్ట్స్ అని చూడండి, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే టీసీసీ రిజల్ట్ 2025 అనమాట. ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక మీకు హాల్ టికెట్ వచ్చింది కదా, ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను. అంటే మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేయండి. ఫస్ట్ డేట్, తర్వాత స్లాష్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఎంటర్ చేసేయండి. స్లాష్ కూడా ఎంటర్ చేస్తేనే వస్తుంది అనమాట. మీరు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా గెట్ రిజల్ట్, లింక్ పైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. డౌన్లోడ్ అని కొడితే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మీ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు రిజల్ట్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ మన హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, అంటే రిజల్ట్ రూల్ నెంబర్ వస్తుంది. తర్వాత మన నేమ్ వస్తుంది, తర్వాత ఫాదర్ నేమ్ వస్తుంది. మీరు చేసినటువంటి ట్రేడ్ ఏది, టైలరింగ్ లోయరా, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయరా, లేకపోతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యరా, లేకపోతే డ్రాయింగ్ లోయరా, లేకపోతే డ్రాయింగ్ హయ్యర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన సెంటర్ పైన ఇచ్చినటువంటి సెంటర్ కోడ్ కూడా ఇస్తారు చూడండి. ఇక మీ స్కూల్ ఎక్కడ రాశారు మీరు సెంటర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మీరు రాసినటువంటి కింద మార్క్స్ కూడా చూసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇక్కడ మార్క్స్ ఇవ్వడం జరిగింది, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. డ్రాఫ్ట్ అండ్ గార్మెంట్ మేకింగ్, తర్వాత డ్రాఫ్ట్ అండ్ గార్మెంట్ మేకింగ్ అంటే ఇది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ వాళ్ళ మెమో అనమాట. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి. మీకు మినిమం అయితే 40 రావాల్సి ఉంటుంది. 40 వస్తే పాస్ అనమాట. సెక్యూర్ మార్క్స్ వచ్చేసి 40, 50, 90 అనమాట. అంటే 200కి ఇక్కడ 90 రావడం జరిగింది. అంటే మార్క్స్ని బట్టి మనకి ఇక్కడ డివిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ అయితే పాస్ వచ్చింది అనమాట. సెకండ్ డివిజన్లో పాస్ అయ్యారని అర్థం అనమాట. ఈ విధంగా రిజల్ట్స్ అయితే సింపుల్గా మీ మొబైల్లో చూసుకోవచ్చు. ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. ఇంకా చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సమ్మర్లో 42 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.